అక్రమ డ్రగ్స్ నియంత్రణలో తెలంగాణ ఎక్సైజ్ శాఖ కీలకమైన విజయాన్ని సాధించింది. కోట్ల రూపాయల విలువైన నిషేధిత సింథటిక్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్ నాచారంలో హైమా సింథసిస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై జరిగిన దాడుల్లో సుమారు 6 కిలోల ఎన్-బెంజిల్ పైపరైజేషన్ డ్రగ్స్ ను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీం డ్రగ్ ఇన్స్పెక్టర్లు పట్టుకున్నారు. మార్కెట్లో దీని విలువ 1.5 కోట్లకు పైగానే ఉంటుందని ఒక అంచనా. తెలంగాణ డ్రగ్ కంట్రోల్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసిం ఆదేశాల మేరకు ఈ భారీ ఆపరేషన్ జరిగింది. పరిధిలోనే పోలీస్ స్టేషన్ పరిధిలోనే గ్రీన్ పార్క్ హోటల్ వద్ద ఈరోజు ముద్దాయి కమలాకర్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ కమలాకర్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులో తీసుకుని అతని దగ్గర నుండి సుమారు 2 కేజీల గంజాయిని స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ కమలాకర్ రెడ్డి అనే వ్యక్తి గాలివీడు వాస్తవ్యుడు. ఇతను బెంగళూరులో ఉంటూ ఒక పీజీ హాస్టల్లో అక్కడ ఈ యొక్క గంజాయిని సరఫరా చేసే ఒక నెట్వర్క్ లో భాగంగా ఉన్నాడు ఇతను. వీళ్ళు ఈ గంజాయిని వైజాగ్ నుంచి తీసుకుని వస్తూ తర్వాత దాన్ని బెంగళూరుకి తరలించి బెంగళూరులో అక్కడ యువకులకి ఒక నెట్వర్క్ డెవలప్ చేసుకొని వాళ్ళకి డెలివరీ చేస్తున్నారు. వీళ్ళు ఈ యొక్క కమలాకర్ రెడ్డిని మనం అదుపులో తీసుకొని విచారిస్తే ఇతనితో పాటు ఇంకా కొంతమంది వ్యక్తులు కూడా ఈ నెట్వర్క్ లో ఉన్నారని చెప్పి అతను చెప్పడం జరిగింది. వీళ్ళు మనకి పోర్టర్ యాప్ అనే ఒక యాప్ ద్వారా వీళ్ళ యొక్క ఈ గంజాయి మత్తు పదార్థాన్ని వాళ్ళకి సులువుగా